వైఎస్ విజయలక్ష్మి లేఖతో దివంగత వైఎస్ రాజశేఖర రెడ్డి కుటుంబంలోని ఆస్తుల పంచాయతీ మరోసారి హాట్ టాపిక్ గా మారింది. ఆస్తుల విషయంలో షర్మిల ఆమె పిల్లలకు అన్యాయం జరిగింది అని లేఖలో ఆరోపించారు విజయలక్ష్మి. చెల్లెలు, మేనల్లుడు, మేనకోడలికి జగన్ అన్యాయం చేశారు అన్నారు. అసలు వైఎస్ఆర్ కుటుంబంలో ఆస్తుల పంపకం అనేది ఇప్పటివరకు జరగనే లేదు అన్నారు. వైఎస్ మరణించే వరకు ఉన్న ఆస్తులన్నీ కుటుంబ ఆస్తులే అని విజయలక్ష్మి తెలిపారు. తన ఆస్తులు మనవళ్ళు మనవరాళ్లకు సమానంగా పంచాలి అన్నది వైఎస్ఆర్ ఉద్దేశం అని వివరించారు. ఈ విషయం దగ్గర వాళ్ళందరికీ కూడా తెలుసు అన్నారు. ఇక ఎంఓయూలో షర్మిలకి రాసిన ప్రతి ఆస్తి న్యాయంగా ఆమెకి దక్కాల్సిందేనని విజయమ్మ స్పష్టం చేశారు. షర్మిల హక్కుకి అనుగుణంగానే జగన్ గతంలో ఎంఓయూ రాశారు అని వెల్లడించారు. షర్మిలకు చెందాల్సిన దానికంటే తక్కువ రాశారు అన్నారు. సరస్వతి సిమెంట్ సహా యలహంక భూమి కూడా షర్మిలదే అన్నారు విజయలక్ష్మి. షర్మిలకు జగన్ ఇప్పటి వరకు ఇచ్చిన డబ్బంతా కూడా డివిడెండ్ మాత్రమే అన్నారు. ఇప్పటికైనా షర్మిల ఆమె పిల్లలకు జగన్ న్యాయం చేస్తాడని ఆశిస్తున్నట్టుగా తెలిపారు. దేవుడి సాక్షిగా తాను చెప్తున్న విషయాలన్నీ వాస్తవాలేనంటూ అందులో రాసుకొచ్చారు. అయితే విజయలక్ష్మి లేఖపై వైసీపీ కౌంటర్ ఇచ్చింది. ఈ డాక్యుమెంట్ టీడీపీ వదిలిన బాణం అంటూ విమర్శించారు ప్రొద్దుటూరు మాజీ ఎమ్మెల్యే రాచమల్లి శివప్రసాద్ రెడ్డి. వైఎస్ ఆస్తుల పంపకాలు జరిగిన తీరుని రాచమల్లి వివరించారు. వైఎస్ఆర్ తన ఆస్తులను కూతురుకి కుమారుడికి సమంగా పంచారు అన్నారు. పంపకం కాదంట విజయమ్మ గారు చెప్పేది. ఇది పంపకం కాదు అంటుంది. మరి పంపకం కాకపోతే ఏంది తల్లి? తమాషగా ఉగాదికి ఒకటి, సంక్రాంతికి ఒకటి, క్రిస్మస్కి ఒకటి, పండగకు పబ్బానికి తమాషగా ఆమెకి ఇచ్చిన ఆస్తుల తల్లివి. అదే సందర్భంలోనే మరొక మాట కూడా మాట్లాడినారు. షర్మిలమ్మకి ఇచ్చినట్లే జగన్మోహన్ రెడ్డి గారికి కూడా ఇచ్చినారు అని చెప్పినారు. నిన్న మేము కూడా చెప్పినాం కదమ్మా. మేము చెప్పినాం రాజశేఖర రెడ్డి గారికి ఉండబడిన ఆస్తులను సమానంగా షర్మిలమ్మకు పంచినారు, జగన్మోహన్ రెడ్డి గారికి పంచినారు. మరోవైపు ఎంఓయూని జగన్ ఎందుకు రద్దు చేసుకున్నారనే విషయాలను కూడా రాచమల్లి వివరించారు. షర్మిల ప్రవర్తన, ఆమె వ్యవహరించిన తీరు వల్ల తన బెయిల్ రద్దయ్యే పరిస్థితులు రావడం వల్లే జగన్ ఈ రకమైన నిర్ణయం తీసుకున్నారన్నారు. అటాచ్మెంట్లో ఉండబడిన ఆస్తులను 50% మించి బదలాయింపు చేస్తే ఆయన బెయిల్ రద్దు అవుతుందని కోర్టు ఆర్డర్ ఉంటే అది తెలిసి షర్మిలమ్మ గారు విజయమ్మ గారి చేత ఆ బాండ్లు పోయినాయని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర ఆ బాండ్లు ఉన్నప్పటికీ కూడా పోయినాయని అబద్ధపు కేసు పోలీస్ స్టేషన్లో పెట్టి ఎఫ్ఐఆర్ నమోదు చేసి ఆ బదలాయింపు చేసుకున్నారు. అంటే అర్థం ఆస్తి నీకు రావాలా, మీ అన్న జైలుకు పోవాలా. కాంగ్రెస్ వాడు 16 నెలలు జైల్లో పెట్టినాడు, మీరు 32 జైల్లో పెట్టాలనుకున్నారు. 32 నెలలు. ఇది జరిగిన తర్వాతనే ఆయన నీకు ఎంఓఈ రద్దు చేసినాడు. ఇంకా వద్దు, ఇది భావ్యం కాదు అనుకోని. జగన్ పై షర్మిల, విజయమ్మ చేస్తున్న ఆరోపణలను ఒక లేఖ ద్వారా వెల్లడిస్తే ఈ ఆరోపణలకు వైసీపీ నేత రాచమల్లు ద్వారా పార్టీ కౌంటర్ ఇచ్చింది అనే చర్చ జరుగుతోంది. దీంతో ఈ వ్యవహారం రాబోయే రోజుల్లో ఎలాంటి మలుపులు తిరుగుతుందో చూడాలి.